హాయ్, దిస్ ఈజ్ భాస్కర్ ఫ్రమ్ BMS ప్రాపర్టీస్ అండి. ఈరోజు మీకు 110 స్క్వేర్ యార్డ్స్లో G+1 బిల్డింగ్ వచ్చేసి సేల్కి ఉంది. ఈ బిల్డింగ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లొకేషన్ కౌకూర్ లొకేషన్ అండి. ఓకే, GP లేఅవుట్ 30 feet రోడ్ ఉంటుందండి. ఇది వెరీ నియర్ టు రోడ్ అండి. జస్ట్ 1.5 kilometerలో మెయిన్ రోడ్ ఉంటుంది. బిల్డింగ్ వచ్చేసి సౌత్ ఫేస్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ తర్వాత 1 BHK హౌస్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK హౌస్ ఉంటుంది. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. మొత్తం కబోర్డ్స్ చేసి ఉంది. ఓకే, బిల్డింగ్ వచ్చేసి ఎంట్రన్స్ సౌత్ ఫేస్ అండి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK హౌస్. అది వచ్చేసి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ ఉంటుందండి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. ఆఫ్టర్ దట్ 1 BHK హౌస్ ఉంటుందండి. రైట్, మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దామండి. బిఫోర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అండి ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్. రైట్ వ్యూయర్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఈ వీడియోలో ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్యూయర్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, మనం లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూద్దామండి. ఓకే, ఇది వచ్చేసి 30 feet రోడ్ అండి, GP లేఅవుట్. ఓకే, ఇక్కడ మనకు గార్డెన్ ఏరియా కూడా ఉంది. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి, సౌత్ ఫేస్లో మెయిన్ గేట్. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా, టోటల్గా పార్కింగ్ ఏరియా. ఓకే, రైట్ సైడ్లో మనకి గ్రిల్స్ ఇచ్చేసారు, మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు. ఓకే, ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. ఫుల్ కబోర్డ్స్ ఉంటుంది అండ్ చుట్టూ కూడా మనకు సేఫ్టీ గ్రిల్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి బోర్. ఇది వచ్చేసి సంప్ అండి, 4500 liters మనకు సంప్ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇది మంజీరా వాటర్ కోసం స్టోరేజ్ అనమాట. ఈ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి చూస్తే ఇది టోటల్గా పార్కింగ్ ఏరియా అండి. లెఫ్ట్ సైడ్ మనకు మొక్కలు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చేసారు. ఓకే, ఇది వచ్చేసి డోర్ అండి. అటు సైడ్ ఒక డోర్ ఉంటుంది. 1 BHKకి 2 ఎంట్రన్స్ ఉంటాయండి. ఒకటి హాల్కి, ఒకటి బెడ్రూమ్కి ఉంటుంది. ఇది గ్రిల్ అండి, సేఫ్టీ గ్రిల్లో పైకి వెళ్ళడానికి, పైన ఓనర్స్ ఉండడానికి వీలుగా ఉంటుంది. సో దానికోసం సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చేసారు. ఇది ఇలా కూడా చేసుకోవచ్చు మనం. ఈ 1 BHK గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK వచ్చేసి రెంట్కి ఇచ్చుకోవచ్చు అండి మనం. ఓకే, ఇది వచ్చేసి హాల్ అండి, ఇలా ఉంటుంది. ఈ హాల్ నుండి చూస్తే ఇలా కనిపిస్తుందండి మనకి. డోరు, సెల్ఫ్స్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా, టోటల్గా కిచెన్ అన్నమాట. కిచెన్ అనేది మధ్యలో ఉంటుంది, హాల్కు బెడ్రూమ్కి మధ్యలో ఉంటుందండి కిచెన్. కిచెన్ అనేది మధ్యలో ఉంటుంది, హాల్కి బెడ్రూమ్కి మధ్యలో ఉంటుందండి ఈ కిచెన్ ఏరియా. ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చేసారు మనకి. రైట్, ఈ డోర్ ఓపెన్ చేస్తే బెడ్రూమ్ ఉంటుందండి మనకి. రైట్, ఇది వచ్చేసి బెడ్రూమ్, కబోర్డ్స్ ఉంది. ఓకే, 2 windows ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఉంటుందండి మనకి. ఓకే, ఇలా కనిపిస్తుంది టోటల్ బెడ్రూమ్ వ్యూ. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది దీనికి. కబోర్డ్ వర్క్ చూసుకోండి. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్, ఇది ఒక డోర్ అండి, అది కిచెన్ అనమాట. ఇలా ఉంటుంది వ్యూ. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి మనం బయటకు వెళ్తే మళ్ళీ పార్కింగ్లోకి, బెడ్రూమ్ నుండి బయటకు వచ్చామండి మనం ఇప్పుడు. ఇక్కడ నుండి బయటకు వెళ్తే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. ఈ సేఫ్టీ గ్రిల్స్ అండి. ఓకే, సో వీళ్ళు సేఫ్టీ గ్రిల్స్ అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ హౌస్కి. రైట్, మనం పైకి వెళ్దాం ఇప్పుడు. స్టేర్స్ మార్బుల్ ఫినిషింగ్ ఇచ్చేసారండి. రైట్ సైడ్ రైలింగ్ కూడా ఉంది మనకి. స్టీల్ రైలింగ్ అండి ఇది. ఇక్కడ విండో కూడా ఉన్నాయి, ఇక్కడ 2 windows కూడా ఉన్నాయండి. ఓకే, ఇక్కడ నుండి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ వ్యూ ఇలా కనిపిస్తుంది. రైట్, ఇలా కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో. సేఫ్టీ గ్రిల్స్ చూసుకోండి మీరు లెఫ్ట్ సైడ్. ఓకే, సేఫ్టీ గ్రిల్స్ చూసుకోండి. రైట్, ఇది వచ్చేసి 2 BHK అండి.
ఇది ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేస్లో ఉంటుంది అనమాట, మనకు కనపడుతుంది. ఇది వచ్చేసి ఫుల్ టేక్ మెయిన్ డోర్ అండి. ఓకే, టైల్స్ ఫినిషింగ్ కూడా చూసుకోండి. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకు ఇలా కనిపిస్తుంది స్టేర్స్ అండ్ సేఫ్టీ గ్రిల్స్. ఇది ఫుల్ టేక్ మెయిన్ డోర్ అండి. డోర్ చూసుకోండి ఒకసారి. ఇది ఓపెన్ చేస్తే మనకు హౌస్ ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి హాల్ అండి, నార్త్ వెస్ట్ బిల్డింగ్ కదా. అండ్ స్ట్రైట్గా వచ్చేసి మనకు కిచెన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అండి, కబోర్డ్స్ వచ్చేసింది చూసుకోండి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అండి. ఈ హౌస్ వచ్చేసి రెడీ టు మూవ్ ఉందండి. ఓకే, ఇది ఫుల్ కబోర్డ్ వర్క్ చేస్తున్న బిల్డింగ్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 2 BHK కబోర్డ్స్ చేసిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ బెడ్రూమ్ మాత్రమే కబోర్డ్స్ చేసింది అనమాట. ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి. టీవీ యూనిట్ ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి గ్లాస్ పార్టీషన్ అండి. పూజా రూమ్కి వీళ్ళు గ్లాస్ పార్టీషన్ ఇచ్చేసారు సపరేట్గా. ఓకే, చాలా బాగుందండి ఇది. ఇది వచ్చేసి కిచెన్, మనకి మాడ్యులర్ కిచెన్ ఇలా కనిపిస్తుంది. టోటల్ కబోర్డ్స్ ఉన్నాయి పైన. ఓకే, ఇది టోటల్గా కిచెన్. ఇక్కడ డోర్ కూడా ఉందండి వాష్ ఏరియాకి. ఇది ఓపెన్ చేస్తే వాష్ ఏరియా ఉంటుంది మనకి కిచెన్కి. ఓకే, ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రిల్స్ ఇచ్చేసారండి, స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ ఇచ్చేసారు వీళ్ళు. ఓకే, ఇది బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి కిచెన్ నుండి చూస్తే మనకు వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది హాల్ వ్యూ ఇలా కనిపిస్తుంది కిచెన్ నుండి. ఓకే, రైట్. ఇటు సైడ్ వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్లో మనకు మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఎదురుగా కామన్ బాత్రూమ్ అండి ఇది. ఓకే, అండ్ ఇక్కడ నుండి వ్యూ ఇలా కనిపిస్తుంది మనకి బెడ్రూమ్స్ నుండి. ఫ్లోరింగ్ చూసుకోండి. మార్బుల్ ఫ్లోరింగ్ అండి టోటల్గా, టైల్స్ కాదు, మార్బుల్ ఇచ్చేసారు ఈ హౌస్కి వీళ్ళు. రైట్, ఇక్కడ నుండి చూద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. వ్యూ ఇలా ఉంటుంది చూసుకోండి. పైన ఫాల్ సీలింగ్ చాలా అందంగా ఉంది. ఫాల్ సీలింగ్ వచ్చేసి ఎదురుగా కబోర్డ్స్ అండి మనకి. మధ్యలో ఓ విండో కూడా ఉంది. ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. టోటల్గా మీకు ఈ బెడ్రూమ్ వ్యూ చూపిస్తున్నాను. ఇక్కడ నుండి ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ నుండి చూసుకోండి ఇలా కనిపిస్తుంది. అండ్ పింక్ కలర్లో చాలా బాగుందండి కలరింగ్ అనేది. పైన వైట్ కలర్, బ్రౌన్ కలర్, చాలా బాగుంది ఈ బెడ్రూమ్ అనేది. ఓకే, ఈ కబోర్డ్స్ చూసుకోండి. ఓపెన్ చేసి ఇలా కనిపిస్తుంది కబోర్డ్స్. ఓకే, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఇలా ఉంటుంది. ఇంకా పైప్ ఫిట్టింగ్స్ అండ్ కమోడ్స్ సెట్ చేయలేదు. ఓకే,
వర్క్ పెండింగ్లో ఉంది. కమోడ్స్ అండ్ పైప్స్ ఫిట్టింగ్స్ వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్ నుండి మనం బయటకు వస్తే ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. 2 బెడ్రూమ్స్ 2 బాత్రూమ్స్ అండి. ఒకటి కామన్ బాత్రూమ్, ఇంకోటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది. విండో కూడా ఉంది ఇక్కడ నుండి వ్యూ చూసుకోండి మీరు. రైట్, ఇది వచ్చేసి కబోర్డ్ వర్క్. కబోర్డ్ వర్క్ చూసుకోండి. ఇక్కడ నుండి బయటకు వస్తే ఇలా కనిపిస్తుంది మనకి హాల్ అనేది. రైట్, టోటల్గా హాల్ వ్యూ మళ్ళీ ఒకసారి. రైట్, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి టెర్రస్ ఎలా ఉందో చూద్దామండి. ఇక్కడ నుండి మనకు టెర్రస్ వే అండి ఇది. ఇక్కడ మనకు గ్రిల్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఓకే, ఇదంతా ఓపెన్ టెర్రస్ ఏరియా అండి. రైట్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంది అండ్ అక్కడ మనకు 2 వాటర్ ట్యాంక్స్ వస్తాయి. ఇది టోటల్గా టెర్రస్. ఓకే వ్యూస్, చూసారు కదా 110 స్క్వేర్ యార్డ్స్లో G+1 బిల్డింగ్ అండి, సౌత్ ఫేస్ బిల్డింగ్. ఈ హౌస్ వచ్చేసి సేల్కి ఉంది. రైట్, ఈ హౌస్ నచ్చినట్లయితే ఎవరైతే ఈ హౌస్ కొనాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ మెన్షన్ చేశాను, కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ BMS ప్రాపర్టీస్ అండి ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్. ఓకే వ్యూస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్.